మేడం గుంటూరులో తెనాలికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ ఓటరు క్యూలో నిల్చోమని చెప్పినందుకు ఆయన మీద దాడి చేశారు మేడం. దానికి రివర్స్‌గా ఈయన కూడా చెంప మీద కొట్టడం చూస్తున్నాం. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన అందరూ కూడా అతని మీద దాడికి పాల్పడ్డారు. మరి ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మేడం. అంటే ఏ ఏ విధంగా చూడొచ్చంటారు ఆ వీడియోని? అంటే వైసీపీ వాళ్ళ అహంకార ధోరణి ఇక్కడ కనపడుతుంది మనకు స్పష్టంగా. హ్మ్. ఇప్పుడు ఐతానగర్‌లో క్యూలో ఎళ్లి అందరూ జనరల్‌గా ఎళ్లి ఐతానగర్‌లో జరిగింది ఈ ఇష్యూ ఓకే. తెనాలిలో. హ్మ్. సో, ఎవరైనా ఎళ్లి క్యూలో నిలబడటం అనేది సహజం. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్న ఆయన పొద్దున్నే ఒక 6కే ఎళ్ళిపోయి ఆయన ఓటు హక్కుని ఫస్ట్‌లో వినియోగించుకొని తర్వాత ఆయన అన్ని బూతుల దగ్గరికి తిరగటానికి వాళ్ళకి అవకాశం ఉంటది కాబట్టి ఫస్టే వినియోగించుకుంటారు. హ్మ్. సో, క్యూ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. కానీ ఎందుకు అంతవరకు వెయిట్ చేశాడో తెలీదు. సరే తర్వాత ఎవరిని కూడా అక్కడ ఉన్న క్యూలో ఉండే వాళ్ళని ఎవరిని కూడా ఆయన గుర్తించకుండా అలా వెళ్ళటం. అన్నాబత్తుల శివకుమార్ అనుకుంటా హ్మ్. ఆయన పేరు. అలా వెళ్ళటమే గానివ్వండి, వాళ్ళకంటే ఇప్పుడు గూడా వాళ్ళు ఎమ్మెల్యేలాగా మాదే గవర్నమెంట్ ఉంది, మేమేమైనా చేస్తాము అనే విధంగా అతన్ని ఎళ్లి క్వెషన్ చేసినందుకు కొట్టడం. అంటే మీ అందరం ఇంత క్యూలో నిలబడుకున్నాం మీరెందుకెళ్లారని వాళ్ళు. అంటే జనరల్‌గా అయితే విదేశాల్లో కానీ ఎక్కడైనా బయట అలాంటి ప్రొసీజరే ఉంటది. అంటే క్యూలో వెళ్ళి వేయాలనేది ఉంటది కాబట్టి. హ్మ్. సో, ఈ కొంతమందికి ఇప్పుడు వచ్చే జనరేషన్ చదువుకున్న వాళ్ళు అందరూ ఉండటంలో అందరూ ఆర్ ఆల్ ఈక్వల్. సో, దాంతో అడగొచ్చు. అడుగుతారు. సరే అడగటానికి ఒకవేళ నేను మళ్ళా అన్ని బూతులకి వెళ్ళాలి. సో, నాకు టైం లేదు అని నువ్వేదైనా చెప్పాలనుకున్న వాడివైతే చెప్పాలి గానీ, ఎళ్లి కొట్టటానికి ఎంత రైట్స్ ఉంటాయి? కొట్టే అవసరం ఉందా అసలు? హ్మ్. కొడితే ఎలా ఒప్పుకుంటారు? ఎవ్వరైనా ఒప్పుకుంటారా? ఏం తప్పు మాట్లాడాడని? నువ్వు ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలి. ఒకవేళ నీ అవసరం ఉంటే నువ్వు కన్విన్స్ చేసుకోవాలి. సో, అది లేకుండా నువ్వు కొడితే ఎంతవరకు కరెక్టు? సో, అతను కొట్టాడు. నువ్వు కొట్టావు, అతను కొట్టాడు. సో, చెల్లుకు చెల్లు. అందుకని నువ్వు ఇంకా వాళ్ళని పెట్టి, ఇంకా రౌడీల్లాగా అసలు పిడిగుద్దులు గుద్దేటంటే అంటే ఒక రౌడీ మూకలాగా చేరిపోయి ఒక్కతన్ని టార్గెట్ చేసి కొట్టడం అనేది కరెక్ట్‌గా అనిపించట్లేదు. హ్మ్. అంటే ఇప్పుడు ఆ క్యూలో నిలబడుకున్న వాళ్ళకందరికి కూడా భయమేస్తది గదా! అమ్మో! రేపొద్దున ఏం జరిగిందని అతన్ని కొట్టడం ఎందుకు? అతను తిప్పి కొట్టాడని మళ్ళా ఇంతమంది కలిపి ఒక అతన్ని కొట్టి అక్కడి నుంచి లాక్కెళ్ళిపోవటం ఏంటి? రేపొద్దున మన పరిస్థితులేంటనేది మొత్తం ఏపీ మొత్తం గమనిస్తుంది గదా! ఇప్పుడు ఆ వీడియో మొత్తం తిరుగుతుంది. న్యూసుల్లో వస్తుంది. సో, ఇలాంటప్పుడు అందరికీ భయమేస్తది గదా! ఇంకా ప్రతి చోట గూడా ఇదే గొడవలు, అల్లర్లు ఇవనేది కామన్‌లాగా జేసేసారు. అంటే ఎలక్షన్ అనేది ఉంటే ఇలాంటి గొడవలుంటాయి. మేము ఇంత రౌడీయిజం జేస్తాం. భయపెట్టైనా మేము ఓట్లేయించుకుంటాం అనేటట్టు వాళ్ళ దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. హ్మ్. సో, ప్రజల్లో గూడా అవేర్‌నెస్ వచ్చింది. తిరగబడితే ఎలా ఉంటది? ఎమ్మెల్యే అయినా లెక్క చేయరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా లెక్క చేయరు. టైం వస్తే అనే దానికి నిదర్శనమే తెనాలిలో జరిగిన ఇష్యూ మనం తీసుకోవాల్సిన విషయం. హ్మ్. ప్రజల్లో అంత అవేర్‌నెస్ వచ్చేసింది. అంత విసిగిపోయి ఉన్నారు. అంటే వీళ్ళ రౌడీయిజం వీళ్ళ తారాస్థాయికి చేరే కొద్దికి ప్రజల్లో నుంచి వచ్చిన ఇది మనకు స్పష్టంగా ఇప్పుడు అక్కడ కనపడుతోంది. హ్మ్. సో, ఎవ్వరు గూడా ఇంకా ప్రజల్ని ఆపలేరు. ఎందుకంటే వాళ్ళలో అంత ఈ గవర్నమెంట్‌లో ఇంత ఇది జరుగుతుంటే దురాక్రమంగా ఎ ఎంతవరకు కరెక్ట్ ఇది? సో, ఖచ్చితంగా అతను చేసిన దానిలో తప్పు లేదు. ఎవరైతే అన్నాబత్తుల శివకుమార్ ఉన్నాడో అతను చేసిందే తప్పు కనపడుతుంది. ఎందుకంటే అతను ఒకవేళ నువ్వు పొద్దున్నే ఓటు హక్కుని వినియోగించుకో ఉండాలి. లేని పక్షంలో అతనికి రిక్వెస్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళకి అమ్మ నేను మళ్ళా వేరే బూతులెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, నా కోసం మీరు కొంచెం నేను ఒక్కడినే వెళ్ళి ఓటు వేస్తాను. కొంచెం నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఒక్క మాట అంటే ఆయన హ్మ్. పెద్దరికం ఉండేది. హుందాతనంగా ఉండేది. సో, వాళ్ళ నైజం ఏంటనేది అక్కడ బయటపడింది. వాళ్ళ రౌడీయిజం ఏంటనేది అక్కడ బయటపడింది. సో, అవును. అందుకని ప్రజలు కూడా తప్పకుండా ఈ టైం ఇదంతా చూసారు. ఆ క్యూలో ఉండేవాళ్ళు లైవ్‌లో చూసారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా అర్థమవుతుంది. ఇంత దుర్మార్గంగా చేస్తున్నాడు కాబట్టి బుద్ధి చెప్పాలని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. హ్మ్. తగిన బుద్ధి అయితే చెప్పే అవకాశం అయితే మనకు కనపడుతూనే ఉంది లైవ్‌లో. ఓకే. ఇటు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా దీనిపైన సీరియస్‌గా తీసుకొని అతనికేమన్నా కఠిన చర్యలు విధించే అవకాశం కనిపిస్తుందా మేడం? ఎలక్షన్ కమిషన్ అయితే తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్. సో, ఎవరో చెప్పింది, ఎవరో చూసింది కూడా కాదిది. హ్మ్. సో, ఆన్ రికార్డ్‌గా అతనేం మాట్లాడాడు, ఇక్కడేం జరిగిందనేది మనకు కనపడుతుంది. సో, అలాంటప్పుడు అతను యాక్చువల్లీ అయితే క్వెషన్ చేసిన తప్పు లేదు. క్యూలో నిలబడాల్సి ఉంటది. అవును. ఒకవేళ నువ్వు క్యాండిడేట్ అనుకున్న వాడివి నువ్వు పొద్దున్నే వినియోగించుకొని ఉండాలి. అది జరగలేదు. సో, అట్‌లీస్ట్ రిక్వెస్ట్ చేసి ఉండాలి.
అది జరగలేదు. సో జరగకపోగా అతన్ని వెళ్ళి కొట్టడం అనేది చాలా పెద్ద తప్పు. సో కొట్టడం అనేది, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది పెద్ద తప్పు. అది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యి, అది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు. సో అది చాలా పెద్ద తీవ్రంగానే పరిగణించాల్సిన అంశం. ఇంకొకటి, అతను తిప్పి కొట్టాడు అనే దానికన్నా ఫస్ట్ ఇతను కొట్టబట్టి అతను తిప్పి కొట్టాడు. సో అతను కొట్టకుండా ఉంటే అతను కొట్టేవాడు కాదు కదా. సో మళ్ళీ దాని తర్వాత అతని అనుచరులందరూ కూడా అతన్ని కొట్టడం, సో ఒక్కడిని అంతమంది టార్గెట్ చేసి కొట్టడం అనేది ఖచ్చితంగా అయితే ఈసీఏ కానివ్వండి, దీని మీద అయితే కేసు అనేది ఒకటి ఫైల్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఎవ్వరూ కూడా ఓటుకి వెళ్ళి వినియోగించుకోవాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తే, ఈసీ ఈరోజు భరోసా ఇస్తే, ఇప్పుడు ఇది ఒక కేసు బుక్ అయింది అనుకోండి, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద బుక్ అయిందంటే కేసు, రేపు పొద్దున ఎవరైనా ప్రజలకి స్వచ్ఛందంగా వచ్చి ఓటేసే అవకాశం ఉంటుంది. లేకుండా ఉంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా. సో ఎవరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్రజలకు ఒక భరోసా లాంటిది రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇష్యూ మీద కేసు అనేది బుక్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ సంఘటన అనేది వైసీపీ పైన ఎంత ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు మేడం? వైసీపీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు చూపెట్టదనుకో అవసరమే లేదు, ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రజల్ని ఈ టైంలో కూడా పోలింగ్ జరుగుతూ ఉంటే కూడా అక్కడ వెళ్ళి భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేస్తున్నారు. భయపడతారా అంటే భయపడము అనే దానికి నిదర్శనం అక్కడ కొట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రజలు భయపడేటట్లేరు. ఎక్కడికెక్కడ ప్రతి చోట గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తున్నారు, ఎక్కడికెక్కడ గొడవలు వస్తున్నాయి, ఎక్కడికెక్కడ వాళ్ళు ఖండిస్తున్నారు, వీళ్ళు చేసే అరాచకాలన్నీ అన్ని చోట్ల ఖండిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసాం, పెద్దిరెడ్డి గారు క్యాండిడేట్లని కిడ్నాప్ చేయటం, అంటే బూతుల్లో వెళ్ళి కూర్చోవలసిన క్యాండిడేట్లని సో కిడ్నాప్ చేయటం చూసాం. సో ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుస్తుంది కదా. సో ఏదో వీళ్ళకి ఒక సీటో అర సీటో ఏదో ఒక బూత్లో నువ్వు మెజార్టీ తెచ్చుకోవచ్చేమో, కానీ మొత్తం ఓవరాల్గా వస్తేనే కదా గెలుపు అనేది. సో ఇలాంటివన్నీ అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తాయి కదా. సో ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన మూలాన ఓడిపోవటం అయితే ఖాయంగానే కనబడుతుంది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లాగా భయపడతారు, మనం భయపెట్టి రాజకీయం చేద్దాం, వాళ్ళ ఇంట్లో నుంచి రానివ్వకుండా రాజకీయం చేద్దామని అనుకున్నాడు అయితే ఈరోజు విదేశాల నుంచి వచ్చారు,